భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఉధృతంగా పెరుగుతోంది. నిన్న రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం 48 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి నుండి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామం వద్ద రహదారిపైకి వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి పరుగులు పెడుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. రాత్రి 10 గంటల సమయానికి 48 అడుగులు చేరడంతో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇంకా క్రమేపీ రాత్రి నుంచి కూడా ఈ గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. పైన ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాల కారణంగా అయితే ప్రాణహిత, ఇంద్రవతి నదులు రెండు ఉప్పొంగడంతో అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. పైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇటు కడెం గానీ కాళేశ్వరం కావచ్చు, ఇటు సమ్మక్క బ్యారేజ్ పూర్తిగా నిండుకుండలా ప్రవహించడంతో అయితే అక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా ఈ దిగువ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి భద్రాచలానికి దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 51 అడుగుల వరకు కొనసాగుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కరకట్ట ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క కరకట్ట మొత్తం కూడా ఈ యొక్క స్నానఘాట్లతో సహా పూర్తిగా నిండిన పరిస్థితి. మన రెక్టర్ స్కేల్ చూసుకోవచ్చు, అక్కడ 51.1గా నమోదవుతుంది. ఇంకా ఈ యొక్క ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే మనం ఈ యొక్క విజువల్స్ చూసుకోవచ్చు. గోదావరి ప్రవాహం ఎలా కొనసాగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్స్, కరెంట్ పోల్స్ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఎంత ఒక స్థానఘాట్లుగా ఉండేది, ఈ యొక్క స్థానఘాట్లు మొత్తం కూడా ఆ పోల్ వరకు కూడా స్థానఘాట్లు ఉంటాయి. ఆ స్థానఘాట్లు మొత్తం కూడా నీట మునిగినాయి. దాదాపు ఈ యొక్క ప్రదేశంలోనే దాదాపు 15 అడుగుల మేరకు కూడా ఈ యొక్క లోతు వచ్చినట్టు కనపడుతుంది. మన ప్రవాహం చూసుకుంటే మాత్రం అక్కడ అవతల ఒడ్డు, యువతల ఒడ్డు, అవతల బుర్గంపాడు మండలం ఉంటుంది. ఈ యొక్క బుర్గంపాడు మండలానికి కూడా ఈ యొక్క గోదావరి ప్రవాహం తాకిందని చెప్పాలి. ఈ యొక్క ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ ఇదంతా కూడా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. స్థానఘాట్లు కూడా నిండిన పరిస్థితి. ఉప ఆలయాలు కూడా పూర్తిగా ఈ యొక్క మన పక్కన చూసుకున్నట్టయితే ఉప ఆలయాలు ప్లస్ కరకట్ట కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఈ యొక్క ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఈ రోజు సాయంకాలం వరకు కూడా ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మరో పక్క చూసుకుంటే మాత్రం ఇక్కడ ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఈ యొక్క ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. నిన్న సాయంకాలం రాత్రి 10 గంటల సమయంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ఏదో ముంపు గ్రామాల్లో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే చర్యలు చేపట్టారు. ఇటు మన ప్రధానంగా చూసుకుంటే మాత్రం గోదావరి పరివాహ ప్రాంతమైనటువంటి పెనిపాక, మనుగూరు, అశోపురం, ఇటు బుర్గంపాడు మండలాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను కూడా ఈ యొక్క రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఈ యొక్క రెండు శాఖలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. ఈ రోజు సాయంకాలం వరకు మరింత పెరిగే అవకాశం అంటూ కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు కనుక సాయంకాలం మరో 53 అడుగులకు చేరితే మాత్రం ఇప్పుడే 51 దాటి ప్రవహిస్తున్న గోదావరి నది 53 అడుగులు చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయనట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా కలెక్టర్తో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అయితే ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ వాటిల్లకుండా అయితే అధికారులు చర్యలు చేపట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే చర్యలు చేసుకోవాలని తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క ఇక్కడ ఒక స్థానఘాట్లలో కూడా భక్తులను ఎవరిని రాణించే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే ఈ యొక్క గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి గజీతగాలు కావచ్చు, ఇటు స్ట్రీమ్ పడవలు కూడా పూర్తిగా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ కూడా ఈ యొక్క కరకట్టపై పహారా కాస్తున్న పరిస్థితి. భక్తులు ఎవరు కూడా గోదావరి ప్రవాహంలోకి స్థానఘాట్లోకి వెళ్లరాదంటూ కూడా హెచ్చరిక బోర్డులు పెడుతున్న పరిస్థితి. మరోపక్క ఈ యొక్క భద్రాచలం నుంచి వెంకటాపురంకి వెళ్లే రహదారి కూడా పూర్తిగా నీట మునగడం, అటు నుంచి వచ్చే రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు సాయంకాలం వరకు ఈ యొక్క గోదావరి ప్రవాహం కొనసాగితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయనట్లు తెలుస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, జీ3 న్యూస్, భద్రాచలం, కరకట్ట నుంచి.